ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థిని మొదటి ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలవడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలపడానికి 9 నెలలే పట్టిందంటూ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మాకు వద్దు, బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల్లో 3కు 3 ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మేమున్నాము, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసన మండలిలో కూడా మీ పక్షాన కొట్లాడడానికి గళమెత్తే అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. చూసిన వాళ్ళు మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచిగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికి కూడా మళ్ళీ ఏదో కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ రెండు పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాన్న హెల్త్ కార్డులు కావచ్చు, ఏవి కూడా 10,000 స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తారన్న హామీ కావచ్చు, ఏ ఒక్కడి కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపు కూడా మీ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. 2 లక్షల కొత్త ఉద్యోగాలు నింపిందా? పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇలా నింపుకోవడం తప్ప కొత్త నోటిఫికేషన్ లేవు, కొత్త ఉద్యోగాలు రాలే. ఇవన్నీ అర్థమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకసారి పోయేద్దాం ఎట్లుందని చెప్పి వస్తే ఎక్కడికి పోయినా ఒకటే చెప్పినట, మనం గెలిచే పరిస్థితి లేదు, ప్రజలకే ఇంత విరక్తి ఉండగా వాళ్లకు మార్గదర్శనం ఉండేటువంటి వేగు చుక్కలా ఉండేటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు,
వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి అర్థమైంది కాబట్టే కరీంనగర్లో ఆయన మాటలు ఈ ఒక్క ఎమ్మెల్సీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిస్తేంది ఓడితేంది, గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదు అని చెప్పి ఆయన మాట్లాడినంటేనే ఆయనకు ఆశలన్నీ కూడా చల్లగిలినాయి. ఇవాళ 25-26 బడ్జెట్లో కూడా దానికే పెద్దపీట వేసింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఎట్లా సపోర్ట్ చేస్తుందో, ఎట్లా అన్వేషిస్తూ ఉందో, ఎట్లా మన గురించి తప్పున పడుతుందో చూస్తున్నాం. కాబట్టి రేపు ఇక్కడ కూడా రేపు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చూస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఎక్కడ ఉన్నాయో అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టితో ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ కూడా రేపటి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని కథ ముగిసిన కథ, వాళ్ళ గురించి మనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత విఫలమైందో, వాళ్ళకు విఫలం కావడం 9 నెలలు పడితే విఫలం కావడం 9 నెలలు పట్టింది. కాబట్టి దయచేసి మీరు ఆచితూచి ఎక్కడికక్కడ కూడబల ప్రలోభాలని, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలని, ఇవాళ డబ్బు ప్రవాహాన్ని అడ్డుకొని ధర్మాన్ని, న్యాయాన్ని, రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.